ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పెద్దదైన మంచినీటి సరస్సు ఇప్పుడు ఉప్పు నీటి సరస్సుగా మారుతోంది. కొల్లేరు 77,138 ఎకరాల్లో ఉన్న జీవ వైవిధ్యం ఉప్పు నీటి ప్రభావంతో గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నేరుగా తాగేంత నాణ్యమైన నీరు కలిగిన కొల్లేరు ఇప్పుడు పశువులు తాగేందుకు కూడా పనికి రాకుండా పోయింది. బంగాళాఖాతం సముద్రం పోటు సమయంలో ఉప్పుటేరులోంచి ఉప్పు నీరు కొల్లేరు సరస్సులోకి ప్రవహిస్తుంది. డ్రైనేజీల ద్వారా సుమారు 16 ppm ఉప్పు కలిగిన నీరు నేరుగా సరస్సులో కలుస్తోంది. పైనుంచి మాత్రమే కాక కింద నుంచి కూడా ఉప్పు నీరు చొచ్చుకొస్తూ ఉండటంతో కొల్లేరు 2012 తర్వాత నుంచి ఈ పరిణామాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ముమ్మరంగా సాగుతున్న మంచినీటి చేపల పద్ధతుల స్థానంలో రొయ్యల సాగు చోటు చేసుకుంది. ఇది పర్యావరణ సమతుల్యతకు ముప్పుగా మారింది. ఉప్పు నీటి ప్రభావంతో నల్లజాతి చేపల ఉనికికే ముప్పు పొంచి ఉంది. కొరమీను, ఇంగిలాయి, మట్టగిడస, వల్లింకాయ, నాటుగొరక, జెల్ల, బొమ్మిడాయి వంటి అరుదైన స్థానిక చేపలు అంతరించిపోతున్నాయి. కొల్లేరు పరిసరాల్లో 10 కిలోమీటర్ల లోపల ప్రాజెక్టులు చేపట్టకూడదన్న నిబంధనలున్నా పొరుగు చెరువుల్లో భారీగా రొయ్యల సాగు జరుగుతోంది. ఈ సాగులో ఉపయోగిస్తున్న ఉప్పు నీరు, రసాయనాలు పంట పూర్తయిన తర్వాత నేరుగా కొల్లేరు సరస్సులోకి వదిలేస్తున్నారు. దీనిపై మాత్రం ఎటువంటి చర్యలు లేవు, ఆంక్షలు లేవు. గత ప్రభుత్వ హయాంలో కొల్లేరు సెలినిటీ లిటిగేషన్ ప్రాజెక్టు కింద 5 రెగ్యులేటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోదావరి డెల్టాలో ఉప్పుటేరు మీద భీమవరం నియోజకవర్గంలో 2, ఉండి నియోజకవర్గంలో 1, కొల్లేరు మీద 1, పెదలంక, గరిసిపూడిలో 1 రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అవసరమైన అనుమతులు లేక నిర్మాణం కొనసాగలేదు. కొల్లేరు సరస్సులో రొయ్యల సాగు పెరగటంతో కొంతమంది లాభపడుతున్నారు. కానీ సాంప్రదాయంగా చేపల వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవితం ప్రమాదంలో పడింది. ఉప్పు నీటి వల్ల చేపలు దగ్గరకు రాకుండా పోతున్నాయి. చెత్త నీటిని చూస్తుంటే మత్స్యకారులు బాధతో కన్నీళ్లు కారుస్తున్నారు. ఇలాగే పోతే మేము ఎలా బతకాలి అన్న సందేహంతో నిలిచిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొల్లేరు సరస్సును రక్షించాలి. ఇది ప్రకృతిని కాపాడటమే కాకుండా వేలాది మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవటము అవుతుంది. అందులో జీవించే చేపలు మాత్రం చరిత్రలో కలిసిపోతాయి. ఇలాంటి మరిన్ని పర్యావరణ సమస్యలపై కథనాలు కావాలంటే ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు.